మానవీయులు తయారు చేశారో ఎంతో చేశారు రామాను గారు. ఆ రామాను గారు ఉన్న టైంలో ఒకసారి భీముడు అని ఒక భక్తుడు ఉంటాడు. ఆ భీముడైన భక్తులు కాకుండా ఆ దేశాన్ని ఏళ్ళ మహారాజు ఉంటారు, అతని పేరు తొండమానుడు. తొండమాను చక్రవర్తి. ఆ తొండమాను చక్రవర్తి ఏం చేస్తాడంటే బంగారం తోసాకుని బంగారం పూజ చేస్తారు. కానీ ఈ భీముడు ఏం చేస్తాడు, కిందని అంటే తిరుపతి కొండ కిందని ఒక కుమ్మరివాడు అతను మట్టితో తయారు చేసి తోసాకుల్లో స్వామి వద్ద పూజ చేస్తారు. కానీ స్వామి ఏం చేస్తారంటే నారాయణ స్వరూపమైన వెంకటరమణుడు వచ్చి ఆ భీముడి దగ్గరికి వస్తారు. ఇదేంటి నా దగ్గర రాకుండా అక్కడ పెరుగుని చెప్పి తొండమాన చక్రవర్తి అత్యారోపంలో ఉన్న వెంకటరమణుడితో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంటారు. అప్పుడు మా స్వామి ఏం చేస్తారంటే అక్కడ అర్జునులు ఆవహించి అతను మాటలు వింటుంటారు. ఏం చెప్పారంటే నీకంటే గొప్పవాడు కింద ఎవరు భీముడు. కిందకి వెళ్ళి ఆ మహారాజు వెళ్ళి అహంకారాన్ని తగ్గించుకొని అంటే నేను బంగారం తాలూకా కొనసాగుతో పూజ చేస్తున్నాను అని చెప్పి అహంకారం తగ్గించుకొని ఆ భీముడికి సంస్కారం చేసి తను మారాడు. అంటే ప్రతి ఇంట్లో భగవంతుడు ఏంటంటే భావగ్రాహి, మనలో ఉన్న శక్తిని చూస్తారు కంటే మనలో ఉన్న ఆగ్రహాన్ని మనలో ఉన్న ప్రేమను చూస్తారు కంటే వేషజాలు చూడరు. అలాగే సర్వం ప్రతిదీ భగవంతుడి ఇష్టం దొరుకుతుంటారు. ఎలా అంటే ఒకసారి రామకృష్ణ పరమహంస భార్య శారదాదేవి చెప్తుంటారు శిష్యులతో, ఆ నా వచ్చినప్పుడు కూడాను అందరిలోని రామకృష్ణ పరమహంస చూసిందట. అంటే భగవంతుడు రామకృష్ణ పరమహంస ఆ భగవత్ స్వరూపం ఎవరు వచ్చినా అనుకునేది భగవంతుడు నాకు ఈ శరీరం ఇచ్చారు, ఇంతకన్నా పెద్ద శరీరం అంటే ఆకాశంలో ఉన్న శరీరం ఇస్తే ఇంకా ఎక్కువ మంది శిష్యులు తయారు చేసే సేవ చేసేవాడే దాన్ని అనుకుని ఆవిడ ఎంతసేపు ప్రేమతోటి అంతటా భగవంతుని చూసి ప్రతి వ్యక్తిలోని భగవంతుని చూసేది. ఒక చీమ ఉండాలి, చీమ కాలు ఒక శిష్యుడు దాన్ని తోసి చంపిపోతుంది. చీమల్లో కూడా భగవంతుడు ఉన్నాడు, అది వాటి కూడా హాని చేయకూడదు. పిపీలాంటి పర్యంతం అంటే చెట్టుల్లోని పొట్టల్లోని పర్వతాల్లోని నదుల్లో నదాల్లో అంతా భగవంతుడు, అంతటి భగవంతుని చూడాలి. సర్వత్రా భగవంతుని దర్శనప్పుడే మనకు భగవద్ దర్శనం అవుతుంది, మనలో ఉన్న అహం తగ్గిపోతుంది శారదాదేవి అన్నారు. అలాగే ఒకసారి ఇదే విషయంలోని మనకి అహంకారం ఎలా ఉంటుందంటే భగవంతుడి ఇస్తే ఎలా దొరుకుతుందంటే ఒక చిన్న ఉదాహరణకి ఒకసారి లక్ష్మణుడు తనొచ్చి యుద్ధం అయిపోయిన తర్వాత లవకుశుడు చెప్తాడు, రాముడు తన పాద గోలితో అహల్యాన్ని శాప విమోచన చేసి ఆవిడికి చెప్తారు. లవకుశుడు అంటారు కాదు, త్రేతాయుగంలో రాముడు వస్తాడు నీకు విమోచనం చెప్పి గౌతముడు అహల్యాకాలు అంత గౌతముడు చెప్తాడు, అతను తపశక్తి అతను పవర్ వల్లే ఈ పాదాలు కాదు, ఏది జరిగినా భగవంతు ఇచ్చతో దొరుకుతుంది అంటే భగవంతుడి సంకల్పంతో దొరుకుతుంది అని చెప్పి ఈ ఉదాహరణకి స్వామివారు చెప్పారు. అలాగేంటంటే నెక్స్ట్ ఏంటంటే ఆత్మజ్ఞానం. మనలో ఎక్కువ మంది ఆత్మజ్ఞానం ఎక్కువగా ప్రాణాయామం యోగా చేస్తాం. యోగా అనేది ప్రాణాయామం అనేది ఇవన్నీ మంచిదే. ఆత్మజ్ఞానం అనేది ఆత్మ అంటే ఈ ఆత్మజ్ఞానం కొంతవరకే తీసుకెళ్తుంది, మోక్షాన్ని తీసుకెళ్ళదు, మోక్ష మార్గంలో తీసుకెళ్తుంది. ఆత్మ సాక్షాత్కారం అనేది కూడాను చిన్న విషయం కాదు. ఆత్మ సాక్షాత్కారం కోసం శ్రీకృష్ణుడే భగవానుడు 5 స్టెప్స్ చెప్పాడు. అంటే అహంకారం వదిలేయాలి, మమకారం వదిలేయాలి, పాపం వదిలేయాలి, ద్వేషం వదిలేయాలి, ఈర్ష అసూయ మనలో ఉన్న రుగ్మతం అన్నీ వదిలేసి 5 స్టెప్స్ మీద తింటే కానీ ఆత్మజ్ఞానం కానీ ఆత్మ సాక్షాత్కారం కానీ జరగదని చెప్పి శ్రీకృష్ణ చెప్పాడు. అయితే ఆత్మ సాక్షాత్కారం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక స్టేజ్కి వెళ్ళిన చాలా ఉదాహరణకి ఒక ర్యాకెట్ ఉందనుకోండి, ఇక్కడ లాంచ్ చేస్తే ఆ ర్యాకెట్ని ఒక విమానంలో వాహకి అన్ని చెప్పి ఆకాశం తీసుకెళ్తారు. ర్యాకెట్ విమానం కింద ఉండిపోతుంది, లాంచర్ ఒక దూరం వెళ్ళిన తర్వాత ఇంకో తొడుగు కింద పడిపోతుంది, ఇంకొక స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ఇంకొక తొడుగు కింద పడిపోతుంది. ఆకాశంకి వెళ్ళి ఆర్బిట్ ఆ ల్యాండ్కి వెళ్ళినప్పుడు కిందకు వచ్చి అప్పుడు తొడుగు తెలిసి ఆర్బిట్ ఉంటుంది అంటే ఈ శాటిలైట్. అలాగే మనకి ఒకటి తొడుగు, ఆ తొడుగు అనేది ఆత్మ సాక్షాత్కారం. ఆ ఆత్మ సాక్షాత్కారం అనేది ఒక పీక్ స్టేజ్. ఆ తర్వాత ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఆత్మ సాక్షాత్కారం అయిందనుకోండి, ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత అక్కడ జీరో అంటే నేను ఒక్కనే ఉంటాను, ప్రపంచంలో శూన్యం చీకటి ఉంటుంది. నేను ఏ ఆనందం అనిపిస్తాను, నేను
ఉండొచ్చు 0. అంటే భగవంతుడు తీసుకెళ్ళడానికి ఆత్మ సాక్షాత్కారం అనేది ఒక మెట్టు. ఆ మెట్టు తర్వాత భగవంతుడికి వెళ్ళి అక్కడ నిర్వికల్ప సమాధి స్వామి ఉంటారు. అక్కడ ఏంటంటే ఆనందానికి నిర్వచనం లేనంత ఆనందం ఉంటుంది. జనన మరణ సర్కిల్లో మళ్ళీ మనం పుట్టకుండా ఉంటాం. అంటే సృష్టిలో అన్నిటికంటే మానవ జన్మ ఎంతో వస్తుంది అంటారు. కానీ నేను మా స్వామి స్పీచ్లో మానవ జన్మ ఎంత నిచ్చిన చూసారంటే నికృష్టమైన జన్మ మానవ జన్మ అంటారు. ఎందుకు అంటే ఆ నికృష్టం అన్నారంటే ఈ ఎలా పూర్తి చేస్తూ ఎలాగా సర్కిల్లో ఉంటుంటాము. కర్మలు వస్తుంటాయి, కర్మలు తీసుకొస్తాం, అనిపిస్తున్నాం. ఆ కర్మలు వస్తుంటే మళ్ళీ అనిపిస్తాం, మళ్ళీ జన్మెత్తాం. ఇలా జన్మలతోనే కాకుండా జన్మరాశికి వెళ్ళి వచ్చే కర్మల్ని భగవంతుని తాలూకా యశస్సుతోటి, భగవంతుని తాలూకా ప్రేమతోటి, ప్రకృతికి లోకానికి సేవ చేస్తూ మనం పుణ్యకారకం చేస్తూ ఒకటి మన కర్మలన్నీ తొలగించుకుంటూ పోతే భగవంతుని తాలూకా సాక్షాత్కారం కానీ భగవంతుని తాలూకా చరణ కమలాలు వెళ్తాం. అదేంటంటే పరంపరం అంటారు. ఆ పరంపరంకి వెళ్ళిన తప్ప మరి అసలు ఎంత ఆనందం అంటే మ్యూజికల్ ఆనందం. ఆ ఆనందానికి నిర్వచనం అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఏ ఆనందం పొందుతాడో అదే ఆనందాన్ని మనం పొందుతాం. ఆ ఆనందానికి వెయ్యి తలన ఆదిశేషుడు కూడా భరించదు. అంత ఆనందం చెప్పలేము. దాని గురించి ఒకసారి స్వామి చెప్పారు. ఆనందం ప్రపంచంలో మహారాజు ఉన్నారు. ఆ మహారాజుకి ఉన్నంత ఆనందం ఎవరు లేదు. ఆ మహారాజు అంటే అన్ని దొరుకుతాయి. ఆ మహారాజు ఆనందం ఒక ముద్ద చేశారు. ఆ మహారాజు కన్నా గొప్ప వాళ్ళు కోర్టులాగా ఉన్నవారు దేవతలు ఉంటారు. ఆ దేవతల ఆనందం ఒక ముద్ద చేశారు. అంతకన్నా కిన్నెలు ఉంటారు గొప్ప వాళ్ళు. అతను కింపుడు